నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, తీర్తిర్ వార్తలతోని మైక్టి ముచ్చలు తయారుగునే. చలో చూసేద్దాం పాన్రి. పాపం ఓ నిండు పానంగాళ్ళ కలిసింది. ఎన్ని సర్కార్లు మారినా మా బతుకులు మారే కావచ్చు, ఎన్నెన్ని రోజులు సమ్మె చేసినా మాకు మేలు జరగదు కావచ్చు. అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవ్వరు గద్దె మీద ఉన్న మమ్మల్ని పట్టించుకోరు కావచ్చు. అసొంటి అప్పుడు ఇక బతకకెందుకు అనుకున్నాడు కావచ్చు ఆర్టీసీ డ్రైవర్ అన్న శంకర్ గౌడ్. నర్సంపేట ఆర్టీసీ డిపోలా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని జీవి తీసుకున్నాడు. ఆ శంకర్ గౌడ్ అన్న కాయాన్ని సొంత ఊరు ముత్తోజిపేటకు తీసుకొని పోయినరు. అక్కడి పరిస్థితి ఎట్లుందో చూడుండ్రి. అయ్యయ్యో, కన్నోళ్లను కడసారి చూసి ఏడవకుండా ఎట్లా చేస్తున్నారో చూడుండ్రి పోలీసులు. శంకర్ గౌడ్ అన్న శవం చుట్టూ మొత్తం పోలీసులే ఉన్నారు. ఎవ్వరం దగ్గరికి రానిస్తలేరు. ఎంత తొందరగా ఆఖరి కార్యాలు చేస్తే అంత మంచిది అన్నట్టు తొందర పెడుతున్నారట. కానీ శంకర్ గౌడ్ అన్న పని చేసిన నర్సంపేట ఆర్టీసీ డిపోకు తీసుకుపోవాలని ఇంటోళ్ళు కార్మికులు అడిగితే పోలీసులు అస్సలు కుదరదని అంటురట. ఆఖరికి పోలీసుల కాళ్ళు కూడా పట్టుకున్నారు ఆర్టీసీ కార్మికులు. అయినా పోలీసులు కనికరించలేరు. అంతే కదా. అంతేకాదు, సమ్మెకు మద్దతు ఇచ్చిన పార్టీలను, ప్రజా సంఘాల లీడర్లను ముత్తోజిపేటకు చేరుకోకుండా అడ్డం పడుతున్నారట పోలీసులు. ఎంత ఘోరము చూడుండ్రి, ఎంత అన్యాయమో చూడుండ్రి. ఆర్టీసీ కార్మికులకు ఆశ ఉట్టిచ్చిందెవలు? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆర్టీసీని కంటికి రెప్పతీరుగా చూసుకుంటామని చెప్పిందెవలు? అన్ని తీర్లు ఆశ పెట్టి పని ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టు సాకిరి చేయించుకుంటా సర్వగోస పెట్టిండ్రు. పని ఒత్తిడి, రాత్రింబవళ్ళు, ఇరాం లేకుండా డ్రైవింగ్ చేసుడు, వీటన్నిటికీ తోడు ఆర్టీసీని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలని ఆలోచన చేస్తుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది? నిరాశ కలుగుతుంది. అట్లనే శంకర్ గౌడ్ అన్నకు ఆలోచన వచ్చింది కావచ్చు. ఈ సర్కార్లు మన సావులు కోరుకుంటాయి కానీ మన బతుకులు బాగుపడాలని కోరుకోవన్నట్టు జీవి తీసుకున్నాడు కావచ్చు. పాపం. ఏదేమైనా పానాలు తీసుకుంటూ మాత్రం అస్సలు కరెక్ట్ కాదు కదా. ఆఖరి దాకా పోరాటం చేయాలి. ఎంతటి మొండి సర్కార్నైనా మెడలుంచేదాకా పోరాటం చేయాలి. ఇట్లా అధైర్య పడొద్దని కోరుతున్నారు ఆర్టీసీ లీడర్లు. ఈ ముచ్చటి ఇట్లుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ మంత్రులను, బీఆర్ఎస్ పార్టీ లీడర్లను పోలీసులు ముత్తోజిపేటకు పోకుండా ఇళ్లల్లోనే ఉండేటట్టు హౌస్ అరెస్ట్లు చేసిండ్రు. అయ్యా రేవంత్ రెడ్డి సారు, ఇంతమందిని బలి తీసుకుంటారు సారు? ఇప్పటికే ఒకరు జీవిడిచిండ్రు. వచ్చి రాని ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి బస్సులు నడిపిస్తే యాక్సిడెంట్లు అయ్యి జనం చచ్చిపోయే కథ అవుతున్నది. ఇంకెంతమందిని మింగుదామని చూస్తున్నారు సారు? ఆ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకు మేలు చేసే పనులు చేసి సమ్మెను ఆపరాదు సారు? ఆత్మ బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో బతుకులు మారక మళ్ళీ ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ తెచ్చుకొని ఏం లాభం సారు? తెలంగాణ అమరవీరులకు, త్యాగాలకు విలువ ఉంటుందా? జర తొందరగా ఆర్టీసీ కార్మికుల ఆర్తనాదం ఇనుండ్రి సార్ అని కోరుతున్నారు శంకర్ గౌడ్ అన్న ఆత్మహత్య చూసిన తెలంగాణ జనాలు. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, నపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. అంటే మేలు చేసిన వాళ్ళకు మేలు చేసుడు పెద్ద గొప్పేం కాదు. మనకి కీడు చేసిన వాళ్ళకు కూడా మేలు చేసుడే గొప్పతనం అని చిన్నప్పుడు నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు కాలం మారింది కదా. కీడు చేసిన వాళ్ళకి కీడు చేసుడు కాదు, మేలు చేసిన వాళ్ళకి కీడు చేసుడే ఇప్పుడున్న నీతి. ఎందుకు అట్లా అంటున్నా అంటే, ఇగో అయ్యో పాపం అంటే దోషమన్నదట వెనకటేవతో. హాగో అచ్చం గట్లనే ఉన్నది కొంతమంది బాడివేగాలు చేసిన ముచ్చట. తెలంగాణ పబ్లిక్ కు దుశ్చర్ల సత్యనారాయణ అంటే తెలియనోళ్ళు ఉండరు. నల్గొండ ఫ్లోరైడ్ భూతాన్ని ధర్మేశతానికి తన జీవితాంతం పోరాటం చేసిండు. మన తెలంగాణ నీళ్ల వాటా కోసం జల సాధన సమితి పేరుతోని కొట్లాడిండు. అంతేకాదు, ప్రకృతి లేకుంటే మనిషి లేడని చెప్పుడు కాదు, అసొంటి ప్రకృతిని కాపాడుకోవాలని తన 70 ఎకరాల భూమిలో చెట్లు నాటిండు. సమాజం కోసం స్వచ్ఛమైన గాలి ఉండాలని ఆరాటపడ్డాడు. ఇంత మంచి పని చేసుకుంటా చిన్న పురుగు కూడా హాని ఆ మనిషికి కీడు చేయాలని ఎవరికన్నా అనిపిస్తుందా? అస్సలు అనిపించదు. కానీ కొంతమంది సత్యనారాయణ సారును కట్టెలు గొడ్డలతోని కొట్టి చంపినంత పనిచేసిండ్రట. 10 మంది మేలు కోరేటోని సాగు కోరేటోళ్ళు మీరేం మనుషులరా? 70 ఎకరాల భూమిలో నాటిన చెట్లను పెంచుతుంటే కొంతమంది గొర్రెలు, మేకల దాన కోసం చెట్లు నరికి జీవాలకు పెడుతున్నారట. అరే చెట్లు నాటింది అందుకు కాదురా, నేను తీరు గుణాలున్న చెట్లను, ఔషధ గుణాలున్న చెట్లను పెంచుతున్నా, మీరు వాటిని నరికి గొర్రెలకు మేకలకు పెడితే ఎట్లా అని అడిగిండట. ఇంకేమున్నది, గంగయ్య
మల్లయ్యలకు రోషాలు, సుమలత, యశ్వంత్, అనుష అనేటోళ్ళు సోపతి కలిసి సత్యనారాయణ మీద దాడి చేసిండ్రట. గాచారం మంచిగుండి ప్రాణాలతో బయటపడ్డాడు సారు, లేకుంటే చచ్చిపోయేటోడు కావచ్చు. వారి మల్లయ్య గంగయ్యలు మీరు మనుషులా పశువులారా? దుశ్చర్ల సత్యనారాయణ మిమ్ముల మేడలు అడిగిండా మిద్దెలు అడిగిండా? గంతగనం కొట్టాలని ఎట్లా అనిపించిందిరా? మీకు చేతులు ఎట్లా వచ్చినాయిరా? తెలిసి తెలవని వాళ్ళు చేసిన పని కాదు అది. ఖచ్చితంగా కచ్చగట్టి కొట్టాలని కుట్రవన్నిండ్రు కాబట్టి వాళ్ళ మీద గట్టి గట్టి సెక్షన్ల కింద కేసులు పెట్టి శిక్ష పడేటట్టు చేయాలని తెలంగాణ సమాజం కోరుతున్నది. గోవు లాంటి గుణవంతుడు సత్యనారాయణ సార్ను కొట్టినోళ్లను జైలు వేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ వాళ్ళు సర్కారు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అంటుర్రు. ఈ రోజులల్లా పెళ్లిళ్ళకి ఎన్ని పైసలు ఖర్చు చేస్తే అంత మంచిది అన్నట్టు కొత్త కొత్త పోకడలకు పోతున్నారు జనము. కొంతమంది సమాజం గురించి ఆలోచించేటోళ్ళు సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్లు చేసుకొని అక్కడికి రాని ఖర్చులు పోకుంటుంటే కడుమోళ్ళు మాత్రం 1,00,000 రూపాయలు ఎక్కువనే ఖర్చు పెడదామని చూస్తున్నారు. ఆ పెళ్లిళ్ళేమో కానీ ఈ పెళ్లి చూడుండ్రు ఎసోంటి ఏర్పాట్లు చేసిండ్రు. ఓర్ని ఇద్దలకున్న వారెత్తు, ఇదెక్కడి సాంప్రదాయం రా బాబు? పెళ్లికొచ్చిన చుట్టాలకు గిరికల బండ్ల మీద వచ్చి కూల్ డ్రింకులు, షాయి బిస్కెట్లు ఇచ్చే అమ్మాయిలను పెట్టిండ్రు కదా. పెళ్లికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు ఫీల్ కావద్దు, ఎవ్వరికి తక్కువ పడొద్దని అనుకోవద్దన్నట్టు పైసలు ఖర్చు చేసిండ్రు కావచ్చు. ₹1, ₹2 ఒడిసే వ్యవహారం తిరగలేదు ఈ గిరికల బండి ఆడవిల్లల వ్యవహారము. ఈ దేశంలో ఎవ్వరు చేయనంత గ్రాండ్గా అందరు మాట్లాడుకునేటట్టు బాగానే ఖర్చు చేసిండ్రు. అంత మంచిగానే ఉన్నది. కానీ ఆ కూల్ డ్రింక్స్, షాయి బిస్కెట్లు ఇచ్చే ఆడవిల్లలకు నిండు బట్టలు వేస్తే మంచిగా ఉండు కావచ్చు. ఎట్లా జరుగుతున్నది పెళ్లి కార్యమే కాబట్టి అందరికీ ఒక్క తీరు చీరలు కట్టిస్తే ఇంకింత మంచిగా ఉండు. కానీ ఎక్కడికి పోయినా మా పెళ్లి గురించి మాట్లాడుకోవాలి, ఎన్నేళ్ళైనా గుర్తుండిపోవాలన్నట్టు చేసిండ్రు. అయితే పెళ్లికి వచ్చిన వాళ్ళు వీళ్ళ సర్వీస్తోని ఎంజాయ్ చేసిండ్రా లేదా అనేది మనకు తెలియదు. కానీ ఇసోంటి క్యాటరింగ్ సర్వీస్ను కొత్తగా చూసిన వాళ్ళు మాత్రం షాక్ అయినరట. ఓర్ని ఇదెక్కడి కథరో, పెళ్లిలో ఈ వయ్యారి బామలు ఎక్కడోళ్ళు అన్నట్టు బిత్తరపోయి చూసిండ్రట. ఇది ఎక్కడ జరిగిన పెళ్లిలో తెలియదు కానీ దేశం మొత్తంలో ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నది. ఇప్పుడే ఇట్లుంటే రాను ఇంకేసొంటి పెళ్లిళ్ళు చూడాల్సి వస్తుందో. రోబోలే వడ్డిచ్చుడు, వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేసే కాలం వస్తుంది కావచ్చు. మారుతున్న కాలాన్ని చూస్తుంటే ఏందో ఏమో పోన్రి, కొత్త ఇక మతలు పడుతుండ్రు జనాలు కూడా. మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలు ఉంటే కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ పార్టీ దిక్కు చూస్తున్నది, కమలం పార్టీలో చేరబోతున్నది అనే గుసగుసలిన వాడుతుంది. అంతగానం సోషల్ మీడియాల వార్తలు వస్తుంటే ప్రీతిరెడ్డి మోడీ సార్ను కలిసేతానికి ఢిల్లీకి పోతే ఎట్లుంటది? అబ్బా ఖచ్చితంగా కమలం పార్టీలో షేరికి అవుతున్నది కావచ్చు అనే డౌట్ అనుమానాలు కలుగుతాయా లేదా? అదే ముచ్చట అడిగితే ఏమంటుందో ఇనుండ్రి ప్రీతి మేడము. ఒక్క నిమిషం చెప్తున్నాను, సీట్ కోసం అడగడం కాదు, క్లియర్ గా చెప్తున్నాను. మోదీ గారికి కలవడం కారణం ఆయన గెస్ట్ ఆఫ్ ఆనర్ గా, మనకి చీఫ్ గెస్ట్ గా ఓపెనింగ్ ఆఫ్ అవర్ డిజిటల్ ఇండియా స్కిల్ సెంటర్ కోసం ఓపెన్ చేయడానికి ఆయనకు పిలుస్తున్నాం అంతే. గంతే గాదానికే బీజేపీ పార్టీలకు పోతున్నది. బండి సంజయ్ తోని మంతనాలు జరిగినాయని రేపో మాపో కాషాయం కండువ కప్పుకున్నాడు ఖాయం అన్నట్టు వార్తలు రాసుడు ఎందుకు, పుకార్లు ఉట్టించుడు ఎందుకు? ఢిల్లీకి పోయింది మల్లారెడ్డి విద్యా సంస్థలల్లో ఏఐ క్యాంపెయిన్ షురూ చేయబోతున్నాం, దానికి రిబ్బన్ కటింగ్ చేసేటానికి మోడీ సార్ను పిలిచిన అంతే తప్ప బీజేపీ పార్టీలో చేరుడు లేదు, రాజకీయాలకు వచ్చుడు లేదు. మీకు వినబడుతున్నాయి పుకార్లు బేకార్లు తప్ప ఇంకోటి కాదన్నట్టు చెప్పింది. మల్లారెడ్డి విద్యా సంస్థలల్లో గూగుల్ కంపెనీలతో కలిసి ఆసియా ఖండంలోనే అతిపెద్ద డిజిటల్ ఏఐ ఏజెన్సీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారట. దాన్ని మోడీ సార్ చేతుల మీద షురూ చేస్తే మస్తుంటదని కలిసిందట. మరి మోడీ సార్ వస్తానన్నాడా? ఒకవేళ వస్తే ఎప్పుడు వస్తాడని అడిగితే ప్రోగ్రామ్ ఇంకా ఇది కాలేదు, వీఆర్ ప్లానింగ్ డేట్ ఆయననే ఇస్తానన్నారు కాబట్టి ఆయన డేట్ ఇచ్చిన తర్వాత 100% నాకన్నా ఎక్కువ ముందే మీకే తెలుస్తుంది కాబట్టి అది ప్రాబ్లం లేదు. ఆయన వస్తున్నారంటే నేనే మీకు ఇన్విటేషన్ ఇస్తా, ప్రతి ఒక్కరికి పర్సనల్ ఇన్విటేషన్ నేనే ఇస్తాను, ఎందుకంటే అది ఒక ప్రౌడ్ మూమెంట్ ఆయన మా క్యాంపస్ లో రావడం. మీరేం రంది పడకుండ్రి, తొందర పడకుండ్రి. ప్రోగ్రామ్ సెట్ అయితే మోడీ సారు తెలంగాణకు వస్తే అది మీకు తెలియకుంటుంటదా? అంత మంచి ముచ్చట నేను మీకు చెప్పకుంటుంటానా? తప్పకుండా చెప్తా అన్నట్టు చెప్పింది. ఇంతసేపు మాట్లాడిన మాటల ఎక్కడ నేను బీజేపీ పార్టీకి ఓతలేను అని మాత్రం అనలేదు. ఏమో చూస్తా, టైం వచ్చినప్పుడు చెప్తా అన్నట్టే మాట్లాడింది. అంటే ఎన్నడో ఓనాడు బీజేపీ పార్టీలో షేరికవుడు మాత్రం ఖాయమనే అనిపిస్తున్నదని అంటుర్రు ప్రీతిరెడ్డి మాటలిన్నోళ్ళు. మామ మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో, కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ పార్టీలుంటే చూసే రోజులు వస్తాయా అనేది ముందు తెలుస్తుంది.
ఆర్టీసీ అన్నలు మీకు దండం పెట్టి చెప్తున్నా, జనం తోపిక పట్టుండ్రే. ఉంటది, నిరుత్సాహం ఉంటది. అంత మాత్రాన నారాజ్ అయ్యి జీవి తీసుకుంటే ఎట్లనే? మీరు పోరాటం చేసేదే పెండ్లాం పిల్లలు మంచిగా బతకాలని. అసొంటిది మీరు పానాలు తీసుకునే దానికి పెట్రోల్ మీద పోసుకొని అంటించుకుంటే ఎట్లనే? అన్న ఆర్టీసీ కార్మికన్న జర ఆలోచన చెయ్యి. ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే, నల్గొండ బస్ డిపో ఎదురుగా ఓ ఆర్టీసీ డ్రైవర్ అన్న కూడా పెట్రోల్ మీద పోసుకున్నాడట. అందుకే చేతులు జోడించి చెప్తున్నాం, మీరు గసంటి ఆలోచనలు చేయకుండ్రే. సర్కార్ చర్చలు జరుపుతున్నది, రేపో మాపో ఏదో ఒకటి తేలుతుంది. ఓపిక పట్టుండ్రే జరా. ఆర్టీసీ కార్మికులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తప్ప కాంగ్రెస్ సర్కార్ల కదలిక రాలేదు. మొన్నటిదాకా సమ్మె లేదు, ఏం లేదని చెప్పేదానికి ప్రైవేట్ బస్సులల్లా ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి బస్సులు నడిపించింది సర్కారు. అందుకు బాధపడ్డ ఆర్టీసీ అన్నలు చచ్చిపోతున్నారు. ఈ ఆత్మ బలిదానాలు ఎక్కడికో పోయేటట్టున్నాయి. సర్కార్ను సావు దెబ్బ కొట్టేటట్టున్నాయని చర్చలకు పిలిచిండ్రు ఆర్టీసీ జేఏసీని. బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారు, ఇంకో 2 మంత్రులు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్లు చర్చలకు కూసున్నారు. ఆత్మ బలిదానం చేసుకున్న శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి జరగాలనని 2 నిమిషాలు నిలబడి మౌనం పాటించిండ్రు. సరే మంచిదే గాని అయ్యా మంత్రివర్యులు, ఆర్టీసీ కార్మికులకు మీరు ఇచ్చిన హామీలు గుర్తులేవా సారు? ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీ కార్మికులకు హామీలు నెరవేర్చాలి కదా. ఆర్టీసీని సర్కార్లో విలీనం చేస్తామన్నారు కానీ 2.5 ఏళ్ళు మొద్దు నిద్ర పోయినరా? ఎండి గరిగినా బంగారం గరిగినా మీ మనసు గరగదన్నట్టు ఆర్టీసీ కార్మికుల గోసలు తీర్చేటానికి మీకు మనసు రాలేదా సారు? మీకు గుర్తులేదనుకుంటే ఎప్పటికీ ముళ్ళు కట్టెతోని ముడ్డు మీద గుచ్చినట్టు ఆర్టీసీ కార్మికులు తాపకు గుర్తు చేసిండ్రు. అయినా చెవు మీద పేను వారినట్టు చేసిండ్రు. కార్మికులంతా సమ్మెకు దిగినా సప్పుడు చేయలేదు. ఉల్టా సమ్మెను ఆగం చేసేదానికి ప్రైవేట్ డ్రైవర్లను పెట్టిండ్రు. అయ్యా దేవుడా, ఇట్లయితే మా బాధలు తెల్లారేది ఎప్పుడు అన్నట్టు కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే తప్ప ఆర్టీసీ కార్మికులు గుర్తు రాలేదా సారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గిట్లనే ఆలోచించిండ్రా? ఎందుకు సార్ కుర్చీ ఎక్కంగానే పదవి రాగానే పబ్లిక్ ను మర్చిపోతారు? ఇప్పటికైనా కార్మికులు అడిగింది కాదనుకుంటే ఇచ్చి ఆదుకోండి సారు. జర పుణ్యం ఉంటదని బతులాడుతున్నారట. ఆర్టీసీ కార్మికులు పడుతున్న గోసలు చూస్తున్న తెలంగాణ జనం కూడా. చూసారా, మట్కొష్ట ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ 2 ముచ్చట్లు.